నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ముత్యం లాంటి నవ్వుకు మరకలు అడ్డంకిగా మారాయా? మూత్ర పరీక్షలో ఏం తెలుస్తుంది? హై బీపీతో మెదడుకు చేటే, రోజుకి ఎంత జుట్టు రాలిపోతే ప్రమాదం? ఇంకా హెల్త్ టిప్. ఒక అందమైన చిరునవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ పళ్లపై ఉండే పచ్చటి లేదా గోధుమ రంగు మరకలు ఆ నవ్వును దాచుకునేలా చేస్తూ ఉంటాయి. మనం రోజు తాగే కాఫీ, టీలు, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, దంత సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటివి మన పళ్లపైన మొండి మరకల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇవి మన నవ్వునే కాదు, నోటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. మరి దంతాలపై ఉండే ఈ మొండి మరకల్ని ఎలా వదిలించుకోవాలి? దంతాలపై మరకల్ని మాయం చేసే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వితే నవరత్నాలు రాలినట్లుండాలి అంటారు పెద్దలు. ముఖానికి అందం, మాట్లాడితే ఆత్మవిశ్వాసం ఇచ్చేది మన నవ్వే. కానీ ఆ నవ్వినప్పుడు పళ్ళు ముత్యాల్లా కాకుండా పచ్చగానో, నాచు పట్టినట్టుగానో, గోధుమ రంగు మరకలతో కనిపిస్తే ఆ నవ్వే ఒక పెద్ద శాపంగా మారిపోతుంది. నలుగురిలోకి వెళ్లాలన్నా, మాట్లాడాలన్నా నమ్మకం సడలిపోతుంది. అసలు పళ్లకు ఈ రంగు మార్పు ఎందుకు వస్తుంది? మన పంటిపైన ఉండే తెల్లటి రక్షణ కవచాన్ని ఎనామిల్ అంటారు. ఇది మన శరీరంలోని అత్యంత గట్టి పదార్థం. దీని కింద డెంటిన్ అనే పసుపు రంగు పొర ఉంటుంది. మనం రోజు తాగే టీ, కాఫీ, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ లేదా అలవాటుగా నమిలే గుట్కా, సిగరెట్ల వల్ల ఎనామిల్ పైన మరకలు ఏర్పడతాయి. ఇక తరచూ వాడే యాంటీబయాటిక్ మందులు, మనం తాగే నీళ్లలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పంటి లోపలి పొరల్లోనే ఈ మరకలు ఏర్పడుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నల్గొండ, ప్రకాశం వంటి జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య వల్ల ఎంతో మంది పళ్ళు చిన్న వయసులోనే శాశ్వతంగా రంగు మారిపోవటం గమనార్హం. మ్యాక్సిమం పళ్ళపైన మనకి కనిపించే ప్రభావం ఏంటంటే గుట్కా, దాని తర్వాత స్మోకింగ్, దాని తర్వాత టీ, కాఫీ స్టెయిన్స్, అలాగే స్పెషల్గా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ స్టెయిన్స్, అలాగే కొంతమందికి కూల్ డ్రింక్స్ అలాంటి కలర్డ్ సబ్స్టెన్సెస్ తీసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా చూస్తుంటాం. ఇనీషియల్ స్టేజెస్లో మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టయితే మనకి కొన్ని టూత్ వైట్నింగ్ జెల్స్ లేదంటే టూత్ వైట్నింగ్ టూత్ పేస్ట్ ఇలాంటివి ఉన్నాయి. వీటిని సరైన పద్ధతిలో మనం వాడినట్టయితే మనము పంటిపైన ఉన్న ఈ మచ్చలు కానీ మరకలు అంటే ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే ఈ టీ, కాఫీ స్టెయిన్స్ కానీ ఈ స్మోకింగ్ స్టెయిన్స్ కానీ వాటిని తొలగించడానికి మనం వాడచ్చు. కానీ ఆల్రెడీ గట్టిగా అంటే టాటర్ కొన్ని రోజుల్లో మా దగ్గర 90% వచ్చే వాళ్ళు ఈ స్టెయిన్స్ అంటే మనం తొలగించలేము. అంటే నార్మల్ బ్రషింగ్తో మనం తొలగించిన స్టెయిన్స్తో మా దగ్గరికి వస్తారు. అప్పుడు వీటికి బేసిక్ క్లీనింగ్ చేసేసి మనం చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ హోమ్ రెమెడీస్ అనేది బ్రషింగ్, సరైన పద్ధతిలో బ్రష్ చేయటం. రెండోది ఈ వైట్నింగ్ లేదంటే క్లీనింగ్ కొన్ని టూత్ పేస్ట్ వస్తాయి, అవి వాడినట్టయితే మనం జాగ్రత్త పడినట్టయితే ఇలా రాకుండా కాపాడుకోవచ్చు. పళ్లపై మరకలు అనేవి కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అవి మన ఒంట్లో సమస్యల తాలూకు హెచ్చరిక సంకేతాలు కూడా. పళ్లను సరిగ్గా బ్రష్ చేసుకోనప్పుడు లాలాజలంలోని బ్యాక్టీరియా ఆహార కణాలతో కలిసి ప్లేక్ లేదా పాచి అనే జిగట పొరగా మారుతుంది. ఇది కాస్త కాలక్రమేణా గట్టిపడి టార్టార్ లేదా కాలిక్యులస్ అనే రాతి పొరల పళ్లకు అతుక్కుపోతుంది. అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. ఈ టార్టార్ అనేది చిగుళ్లను తినేస్తూ తీవ్రమైన చిగుళ్ల జబ్బు పయోరియాకు దారితీస్తుంది. ఫలితంగా చిగుళ్ల నుంచి రక్తం కారటం, నోటి దుర్వాసన, చివరకు పళ్ళు కదిలి ఊడిపోవటం జరుగుతుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ పరిశోధనల ప్రకారం పళ్లపై పేరుకుపోయే ఈ క్రానిక్ బ్యాక్టీరియా అనేది చిగుళ్ల నరాల ద్వారా నేరుగా రక్తంలో కలిసి ఆపై గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం వంటి సమస్యల ముప్పును పెంచుతోందని తేలింది. అంటే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పన్నమాట. ఈ స్కేలింగ్, పాలిషింగ్ అనేది వెరీ ప్రూవెన్ అండ్ మనం చేసేది ఇప్పుడు కొత్తగా మన దగ్గర వచ్చిన స్కేలర్స్ అనేది ఏంటంటే అల్ట్రాసానిక్ వైబ్రేషన్స్తో చేస్తాం.
అంటే చాలా సన్నటి వైబ్రేషన్తో పంటి పైన దాన్ని టచ్ చేస్తాం. అంటే ఎక్కడెక్కడ మనకి ఈ స్టెయిన్స్ లేదంటే మరకలు మచ్చలు ఉన్నాయో దాన్ని పైన మన అల్ట్రాసానిక్ అంటే చాలా వెరీ మైన్యూట్ వైబ్రేషన్స్తో ఈ స్టెయిన్స్ని తొలగిస్తాం. ఇది చాలా సేఫ్, ఎందుకంటే చాలా అల్ట్రాసానిక్ క్లీనింగ్తో చేస్తాం కాబట్టి. అల్ట్రాసానిక్ అంటేనే వెరీ మైల్డ్ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీతో చేస్తాం. సో దీంతో ఏంటంటే ఓన్లీ మరకలు మచ్చలు మాత్రమే మనం తొలగిస్తాం. సో దాంతో మనకి పంటి ఎనామిల్ పైన కానీ ఎలాంటి దెబ్బ తినకుండా మనం చూసుకోవచ్చు. రెండోది పాలిషింగ్ అనేది కూడా ఇలా కొన్ని స్టెయిన్స్ ఉన్న వాళ్ళలో మనం పాలిషింగ్ అనేది చేస్తాం. అది కూడా సన్నటి బ్రష్తో మనము చాలా మెత్తగా ఉండే కుచ్చులు ఉండే బ్రష్తో మనం పాలిషింగ్ చేస్తాం, ప్యూమిస్ పాలిషింగ్. దీంతో ఏంటంటే ఒక షైన్ లాగా వస్తుంది పంటి పైన. లేదంటే ఈ మచ్చలు మరకలు ఈ లోపల పోయిన స్టెయిన్స్ అన్నిటిని తీసేసి పంటి పైన న్యాచురల్ ఒరిజినల్ షైన్ వచ్చేలాగా మనం పాలిషింగ్ చేస్తాం. సో దీనివల్ల సరైన పద్ధతిలో మనం చేసినట్టయితే వాటర్ వాడుతూ సఫిషియంట్ కోపియస్ ఇరిగేషన్ అంటాము, అంటే వాటర్ వాడుతూ చేసినట్టయితే ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇట్స్ వెరీ సేఫ్. దంతాలపై మరకలను వదిలించుకోవటానికి మన వాళ్ళు చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో చూసి బొగ్గు పొడి, ఉప్పు, నిమ్మరసం, బేకింగ్ సోడాలతో పళ్లను గట్టిగా తోమేస్తూ ఉంటారు. నిమ్మరసంలోని యాసిడ్, బొగ్గులోని కరుకుదనం పళ్లను తాత్కాలికంగా తెల్లగా చేసినట్లు అనిపించినా నిజానికి అవి పంటిపైన ఉండే అమూల్యమైన ఎనామిల్ పొరను శాండ్ పేపర్లా గీకేస్తాయి. ఫలితంగా లోపల ఉన్న పసుపు రంగు డెంటిన్ బయటపడి పళ్ళు మరింత పచ్చగా మారటమే కాకుండా పళ్లకు జివ్వుమనే సెన్సిటివిటీ సమస్య వస్తుంది. అందుకే దంతాలపై మరకల్ని తొలగించుకునేందుకు సొంత వైద్యాలు చేయకూడదు. డెంటిస్ట్ను సంప్రదించాలి. వారు ఇంట్రా ఓరల్ కెమెరా ద్వారా పళ్ల లోపలి మరకలను డిజిటల్ స్క్రీన్పై చూస్తారు. అవసరాన్ని బట్టి దంతాల వేళ్లు, లోపలి ఎముక బలాన్ని అంచనా వేయటానికి డెంటల్ ఎక్స్రే వంటి పరీక్షలు చేయటం ద్వారా అసలు సమస్యను గుర్తిస్తారు. మనకి దంతాల పైన మచ్చలు కానీ మరకలు రాకుండా ఉండాలంటే నంబర్ 1 ఏంటంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం. నోటి పరిశుభ్రత అనేది, ఓరల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓరల్ హైజీన్లో సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం, నైట్ టైం బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆహారం అంతా ఇరుక్కున్నది కూడా నైట్ టైమే అలాగ నిలువుగా ఉండి, పిల్లల్లో చాక్లెట్స్ ఇలాంటివి తీసుకున్నాను కూడా నిలువుగా ఉంటాయి కాబట్టి నైట్ టైం బ్రష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండండి. చెడు అలవాట్లు అంటే స్మోకింగ్, పాను, గుట్కా, ఎక్సెసివ్ టీ, కాఫీ ఇలాంటి వీటి నుండి దూరంగా ఉండండి. మనం తీసుకునే ఆహారంలో ఆరోగ్యంగా ఉండే పౌష్టిక ఆహారం తీసుకోవటం, మల్టీవిటమిన్స్ ఇవన్నీ ఉండేటివి. ఇందులో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే న్యాచురల్గా మన పళ్ళని క్లీన్ చేస్తూ ఉంటాయి. దంతాలపై నల్లటి, పసుపు పచ్చ రంగులో ఉండే మరకల్ని మాయం చేయటానికి ఆధునిక దంత వైద్యంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. దంతాల పైభాగంలో ఉండే మరకలను, టార్టార్ను తొలగించడానికి స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేస్తారు. అల్ట్రాసోనిక్ కిరణాల ద్వారా పళ్లకు ఏమాత్రం నష్టం లేకుండా మరకల్ని మాయం చేస్తారు. ఇక పళ్ళు సహజంగానే తెల్లగా మెరవటానికి టీత్ వైట్నింగ్ లేదా బ్లీచింగ్ ప్రక్రియ అందుబాటులో ఉంది. ఇక ఫ్లోరోసిస్ లాంటి మొండి అంతర్గత మరకలు ఉన్నవారికి పంటిపైన సిరామిక్ లేదా కాంపోజిట్ వెనీర్స్ అనే పలచటి పొరలను అమర్చటం ద్వారా దంతాలకు తిరిగి తెలుపుదనాన్ని తీసుకువస్తారు. ఇక దంతాలపై మరకలు ఏర్పడకుండా ఉండాలంటే రోజుకు 2 సార్లు 2 నిమిషాల పాటైనా బ్రష్ చేయాలి. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. కాఫీ, టీలు తాగిన వెంటనే నోటిని నీళ్లతో బాగా పుక్కిలించాలి. ఈ జాగ్రత్తలు పళ్లను ముత్యాల్లా తెల్లగా మెరిపిస్తాయి. ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు సాధారణంగా మూత్ర పరీక్షను చేయించుకుని రమ్మని చెబుతూ ఉంటారు. ఈ చిన్న పరీక్షను మనలో చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ నిజానికి మూత్ర పరీక్షను మన శరీరంలోని అనారోగ్యాలను బయటపెట్టే ఒక అద్భుతమైన విండో అని చెప్పుకోవచ్చు. మన కంటికి కనిపించని కిడ్నీ జబ్బులు, మధుమేహం, కాలేయ సమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను మూత్ర పరీక్ష సాయంతో ఇట్టే పసిగట్టేయచ్చని చెబుతారు నిపుణులు. మూత్ర పరీక్ష గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త పరీక్షలాగే మూత్ర పరీక్ష కూడా మన ఒంట్లోని అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు చక్కగా ఉపకరిస్తుంది. మూత్రం రంగు, మూత్రంలో ప్రోటీన్లు పోవడం, చీము కణాలు తదితర అంశాల ఆధారంగా అనేక ఆరోగ్య సమస్యల్ని డాక్టర్లు అంచనా వేస్తారు. మామూలుగా ఒక వ్యక్తి రోజుకు 1500 సీసీ నుంచి 2000 సీసీ వరకు మూత్రాన్ని విసర్జన చేస్తుంటారు. పగటిపూట ఎక్కువగా, రాత్రిపూట తక్కువగా మూత్రం పోయడం అనేది ఆరోగ్య లక్షణం. అలా కాకుండా తరచూ మూత్రానికి వెళుతున్నా, వెళ్లిన ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో మూత్రం పోయడాన్ని అతిమూత్ర వ్యాధిగా అనుమానించాలి. రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం అనేది షుగర్ జబ్బుకు, కిడ్నీల్లో సమస్యలకు సంకేతంగా భావించాలి. మూత్రం తక్కువగా రావడాన్ని డీహైడ్రేషన్గా అనుమానించాలి. ఒంట్లో నీరు, లవణాల శాతం తగ్గినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అతిసార బారిన పడ్డప్పుడు కిడ్నీ జబ్బుల్లోనూ మూత్ర విసర్జన తక్కువగా ఉంటుంది. ఇక మూత్రం రంగును బట్టి కూడా అనారోగ్యాన్ని అంచనా వేయవచ్చు. మూత్రం పసుపు రంగులో ఉంటే ఒంట్లో కామెర్ల జబ్బు ఉందని అర్థం. మూత్రం ఎర్రటి రంగులో గాని, పొగచూరిన రంగులో గాని వస్తుంటే మూత్రంలో రక్తం పోతుందని అనుమానించాలి. మలేరియా జ్వరం కారణంగా ఏవైనా దుష్ఫలితాలు తలెత్తినప్పుడు, సరిపడని రక్తం ఎక్కించినప్పుడు మూత్రం నలుపు రంగులో వస్తుంటుంది. మూత్రం మబ్బుగా తెలుపు రంగులో వస్తుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ సోకిందని భావించాలి. మనం మింగుతున్న మందుల కారణంగా కూడా ఒక్కోసారి మూత్రం రంగు మారొచ్చు. కాబట్టి మూత్రం రంగులో తేడాలు కనిపిస్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మేలు. మూత్రాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించినప్పుడు చీము కణాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్ సోకిందని, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటే మూత్రంలో రక్తం పోతోందని, దారపు పోగుల్లాంటి కణాలు కనిపిస్తే ప్రోస్టేట్ గ్రంథిలో సమస్యలున్నాయని అనుమానించాలి. ఇక గర్భధారణ నిర్ధారణకు కూడా మూత్ర పరీక్ష చక్కగా తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ఇవాళ మూత్ర పరీక్ష సాయంతో గుర్తించవచ్చని చెబుతారు నిపుణులు. హై బీపీతో గుండెకే ప్రమాదమని అనుకుంటాం, కానీ నిజానికి అధిక రక్తపోటుతో మన మెదడుకు కూడా ప్రమాదమే అంటారు డాక్టర్లు. అదుపు తప్పిన హై బీపీ మన మెదడులోని సున్నితమైన రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి అవి చిట్లిపోయేలా చేస్తుంది. దీంతో పక్షవాతం, మతిమరుపును తెచ్చిపెట్టే డిమెంషియా వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. మరి హై బీపీతో మెదడుకు జరిగే నష్టాన్ని ముందే ఎలా గుర్తించాలి, మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మొదలైన వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీతో ముప్పు అనగానే మనకందరికీ ముందుగా గుండెపోటే గుర్తుకొస్తుంది. కానీ నిజానికి రక్తపోటు అనేది మెదడును కూడా దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణలో లేకపోతే పైకేమీ తెలియకుండానే ఏళ్లకేళ్లుగా నెమ్మదిగా మెదడు పనితీరును క్షీణింపజేస్తూ వస్తుంది. చాలాసార్లు సమస్య తీవ్రమయ్యే వరకు దీన్ని గుర్తించలేకపోవడం గమనార్హం. ఎందుకంటే మెదడు మీద హై బీపీ ప్రభావం అస్పష్టంగానే మొదలవుతుంది. తరచూ పేర్లు, వస్తువులు పెట్టిన చోట్లను మర్చిపోవడం, ఆలోచనలు నెమ్మదించడం, మాట్లాడుతున్నప్పుడు ఏకాగ్రత చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని మానసిక ఒత్తిడి, వృద్ధాప్యం, నిద్రలేమి, పని ఒత్తిడి కారణం కావచ్చని చాలామంది పొరబడుతుంటారు. కానీ అసలు సమస్య మెదడులో రక్తనాళాలు దెబ్బతినడంలో దాగుందనే సంగతే గుర్తుకురాదు. మన శరీరంలో 20% ఆక్సిజన్ను మెదడే వాడుకుంటుంది. ఇది సరిగా పనిచేయాలంటే నిరంతరం సాఫీగా రక్త సరఫరా జరగాల్సిందే. రక్తపోటు అదే పనిగా ఎక్కువగా ఉంటూ వస్తున్నట్లయితే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే సున్నితమైన నాళాలు దెబ్బతింటాయి. ఆపై అవి బిగుతుగా మారతాయి. వాటి లోపలి మార్గం సన్నబడుతుంది. ఇది జ్ఞాపక శక్తి, శరీర నియంత్రణ, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, విషయగ్రహణ శక్తి మీద విపరీత ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఉన్నట్టుండి రాత్రికి రాత్రే జరిగేది కాదు. తలనొప్పి వంటి స్పష్టమైన లక్షణాలేవీ లేకుండానే లోపలే అనర్థం సంభవిస్తుంటుంది. కాబట్టి అధిక రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం తగదు. డాక్టర్లు మందులు వేసుకోవాలని సూచిస్తే విధిగా వాడాలి. అలాగే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు పరిశోధకులు. తలపై పట్టుకొచ్చుల్లాంటి జుట్టు ఇవాళ పలచబడిపోతుంది. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు నేడు సిరుల కుదుళ్లను పెకిలిస్తున్నాయి. 25 వయసుకే ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలడం మొదలైపోతుంది. 3 వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? జుట్టు రాలడాన్ని అరికట్టలేమా? జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి? జీవనశైలి, అలవాట్లు, ఆహారం, సబ్బులు, షాంపులు ఇత్యాది విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బట్టతల మొదలైపోతే మన ముందున్న పరిష్కార మార్గాలేంటి? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు ఎంత జుట్టు ఊడిపోతే సాధారణంగా భావించవచ్చు? ఒక హెయిర్ సైకిల్ అంటే 3 నెలలు, 0 to 100 అంటే తల స్నానం చేసేప్పుడు, తల దువ్వేటప్పుడు, ఆయిల్ పెట్టుకోవడం, చేతి కూడా వచ్చేస్తుంటుంది చూసారా, అవి కొంచెం ఒక మాదిరిగా ఒక లెస్ దాన్ 100 పోతున్నాయంటే దాన్ని మీరు అసలు దాన్ని వరియాల్సిన దాన్ని హెయిర్ ఫాలే అనకూడదు. నెక్స్ట్ ఒక హెయిర్ సైకిల్ అంటే 3 నెలలు అని చెప్పాను నేను. ఇప్పుడైనా ఫీవర్ వచ్చింది, సర్జరీ అయింది, లేదంటే ప్రెగ్నెన్సీ అంటే 9 నెలలు, లేదంటే యాక్సిడెంట్ అయింది, లేదంటే ఏదైనా మెంటల్స్ బాగా ఆఫీస్లో బాగా స్ట్రెస్ వచ్చింది, లేదంటే మ్యారేజ్ ముందు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అప్పుడు ఆ లెస్ దాన్ 100 అంటే రోజు కనపడే కొంచెం తక్కువ పోతూ స్ట్రెస్ దాటిపోయిన తర్వాత అంటే 3 నుంచి 4 నెలల తర్వాత ఏవైతే ఊడిపోవాలో అన్నీ పోతుంటాయి, తల ముట్టుకుంటూ ఊడొచ్చేస్తూ ఉంటాయి. దాన్ని మేము స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ షాక్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ అంటాం, టీలోచి నెఫ్లేమ్ అంటాం. సో ఇట్లాంటి హెయిర్ ఫాల్ లెస్ దెన్ 3 to 4 months ఉండాలి. ఆ లెస్ దెన్ 3 to 4 monthsలో మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సప్లిమెంట్సో లేదా చిన్న సీరమ్సో ఏదైనా కొన్ని విటమిన్సో తీసుకోవడం వల్ల ఆ స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ నుంచి మనం బయటపడి ఆ హెయిర్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి హెయిర్ అంటే రోజు ముట్టుకుంటే పోతూనే ఉంది, 3 నెలలు 4 నెలలు దాటిపోతే కంపల్సరీ దగ్గరున్న స్కిన్ డాక్టర్ మీరు కన్సల్ట్ అవ్వాల్సిందే. సో దానివల్ల ఏమవుతుందంటే అట్లాంటి మ్యాసివ్ షెడ్డింగ్ పర్మనెంట్గా హెయిర్ తినే ఛాన్సెస్ ఉంటుంది. యువతలో జుట్టు రాలడానికి కారణాలేంటి? 10 ఏళ్ల నుంచే హెయిర్ థిన్ అవుతుందని, లేదంటే 20 ఏళ్ల నుంచే బట్టతలు వస్తుందని చాలా కంప్లైంట్స్ చూస్తూనే ఉంటాం. సో ఇంత చిన్న వయసులో రావడానికి ఒక కారణం ఏంటంటే అప్పుడు లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. డైట్ కానీ, జంకులో ఫుడ్ కానీ, విటమిన్స్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, లేదంటే సన్ ఎక్స్పోజర్ కానీ చాలా మినిమం అయిపోయింది ఇప్పుడు. అండ్ అర్లీ జాబ్స్ 17 years 18 yearsకే జాబ్లు ఎంటర్ అవ్వటం, ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫేస్ అవ్వటం, ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడటం, లేదంటే ఈ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం, లేదంటే అస్సలు సన్ ఎక్స్పోజర్ లేకపోవటం, లేదంటే ఓవర్ ఎక్స్పోజర్ ఉండటం, ఇవన్నీ చిన్నప్పుడే అంటే 10 నుంచి 20 ఏళ్ల లోపలే మనము ఈ హెయిర్ ఫాల్ చూస్తుంటాం. సో ఇట్లాంటి హెయిర్ ఫాల్ మనము కొంచెం మన లైఫ్ స్టైల్ బట్టి కూడా ఉంటుంది. సో మెయిన్గా ఈ టీనేజర్స్లో 20 కంటే 25 కంటే అంటే ఇంకా యంగ్ ఉన్న వాళ్ళ హెయిర్ ఫాల్కి రీజన్స్ స్ట్రెస్, హార్మోన్స్, వాళ్ళ జీన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్. ఒత్తిడి, నిద్రలేమి, మొబైల్ వ్యసనం వీటి మూలంగా కూడా జుట్టు రాలుతుందా? లాంగ్ టర్మ్ స్క్రీన్ చూడటం వల్ల దాంట్లో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, ఆ రేస్ మనకి హార్మ్ అవుతాయి, హెయిర్ కూడా హార్మ్ అవుతాయి, కానీ లో కాన్సన్ట్రేషన్లో వస్తుంటాయి. అలానే స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అయినా, మెంటల్ స్ట్రెస్ అయినా, హెల్త్ స్ట్రెస్ అయినా హెయిర్ మీద డెఫినెట్గా మన విటమిన్ డెఫిషియన్సీ ఉంటే అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హెయిర్ లాస్. అలానే ఈ లైఫ్ స్టైల్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ మనం తీసుకునే ఫుడ్ కానీ లేదంటే విటమిన్స్ కానీ అవి కన్వర్ట్ కాకుండా జస్ట్ బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, వాటి నుంచి వచ్చే విటమిన్స్ అబ్జర్వ్ చేసుకోలేక హెయిర్కి ఆ విటమిన్స్ అందక లాంగ్ టర్మ్ హెయిర్ థిన్నింగ్ అండ్ హెయిర్ ఫాల్లో కన్వర్ట్ అవుతుంది. ఇది షాంపూలు మార్చడం, కెమికల్ చికిత్సల మూలంగా జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయా? ఎంత నురుగు వస్తే అంత కెమికల్ అని అర్థం. సో మీరు షాంపూస్ అని ప్రిఫర్ చేయాలనుకుంటే మరీ ఒక ప్రీమియం కాకుండా మరీ 1-2 రూపీస్ కాకుండా కొంచెం నురుగు తక్కువ వచ్చే షాంపూస్, కొంచెం ఎక్కువ కలర్ లేని షాంపూస్, స్మెల్ లేని షాంపూస్ మీరు పర్చేస్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ హెయిర్కి మనం స్ట్రాంగ్ కెమికల్స్ ఇవ్వట్లేదు. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అయినా, యాంటీబయాటిక్ షాంపూస్ అయినా, ఈ షాంపూస్ వారానికి ఒక్కసారి కానీ, స్టెరాయిడ్ షాంపూస్ అయినా వారానికి 2-3 సార్లు కంటే ఎక్కువ వాడకూడదు. ఏదైనా చిన్నపిల్లల షాంపూ వాడుకోమంటున్నాం. చిన్నపిల్లల షాంపూ అనేది ఎందుకు? వాటిలో కెమికల్స్ తక్కువ, న్యాచురల్గా తక్కువ ఉంటాయి. సో మీరు డే టు డే వాడాలనుకుంటే మంచిదే, కానీ నురుగు తక్కువ వచ్చే ఏదన్నా కిడ్స్ షాంపూ, చిన్నపిల్లల షాంపూ తెచ్చి వాడుకోండి, ఎటువంటి హామ్ లేదు. జుట్టు రాలడానికి విటమిన్ల లోపాలు, థైరాయిడ్, హార్మోనల్ సమస్యలు ఎంతవరకు కారణంగా ఉంటాయి? మగవాళ్లలో ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ జీనో, వాళ్ళ తాతగారి జీనో, వాళ్ళ మేనమామ జీనో, ఆ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ తోటి సైడ్స్కి తినడం స్టార్ట్ అవుతుంటుంది. అలాంటి జీనే ఫీమేల్స్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళలో ఫీమేల్ ప్యాటర్న్ అలపీషియా అంటాం. థైరాయిడ్ అనే హార్మోన్ ఫీమేల్స్లో ఎక్కువ అబ్నార్మల్ ఉంటుంది వెన్ కంపేర్ టు మేల్స్. మేల్స్లో కూడా ఉంటుంది, ఉండదు కాదు, కానీ ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తుంటాం. ఈస్ట్రోజన్ హార్మోన్ అని, ప్రొలాక్టిన్ హార్మోన్ అని, టెస్టోస్టెరాన్ అని, లేదంటే ఇంకొంచెం హార్మోన్స్ ఉంటాయి, ఈ ఇన్సులిన్స్ కానీ, ఈ హార్మోన్స్ అన్ని ఇర్రెగ్యులర్ అవటం వల్ల ఆ ఎఫెక్ట్ ఏ హార్మోన్ ఇర్రెగ్యులర్ అయినా కానీ మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్లో కన్వర్ట్ అవుతాయి అన్నమాట. అవి లోపల బాడీలో ఆ హార్మోన్ వెళ్ళి హెయిర్ థిన్నింగ్కి, హెయిర్ ఫాల్కి ఒక రీజన్ అంటాం. వైటమిన్ డెఫిషియన్సీలో ఈ ఎండకి మనము ఎక్స్పోజ్ అయినా డ్రై స్కిన్ ఉండటం వల్ల, లేదా కరెక్ట్గా సన్ ఎక్స్పోజర్ లేకపోవటం, వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్ రీజన్ ఫర్ హెయిర్ లాస్. అలానే ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత,
ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ మెన్స్ట్రువల్ సైకిల్ తోటి లాస్ అయ్యేది కరెక్ట్గా డైట్లో అది రీప్లేస్ కాకపోతే లాంగ్ టర్మ్ డెఫినెట్లీగా హెయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. కాల్షియం డెఫిషియన్సీ కానీ, జింక్ డెఫిషియన్సీ కానీ, ఒమేగా డెఫిషియన్సీ కానీ, మనం తీసుకునే ప్రోటీన్ లోపం వల్ల కూడా సో హెయిర్, స్కిన్ రెండు డ్యామేజ్ అయ్యి అవి థిన్నింగ్ అవటం స్టార్ట్ అవుతుంది. జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం 3 నుంచి 4 నెలల కింద మన లైఫ్ మనం చెక్ చేసుకోవాలి. 3 to 4 monthsలో ముందు చెప్పినట్టు హెయిర్ ఫాల్ కంట్రోల్డ్గా ఉంటే దానికి మనం చిన్న విటమిన్స్, అంటే ఇప్పుడు మీరు ఎగ్టేరియన్ అనుకోండి, బాయిల్డ్ ఎగ్ అనేది యూనివర్సల్ విటమిన్, దానికి మించిన విటమిన్ లేదు. సో ఆ ఎగ్ తీసుకుంటూ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటూ, ఓకే, అండ్ లైక్ అన్ని సీజనల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటూ, మీరు తలస్నానం చేసేప్పుడు కొంచెం మీరు డ్రింక్ చేసే వాటర్ కుదుర్ల వరకైనా, హాస్టల్లో ఉన్నాము మేము, మాకు డ్రింకింగ్ వాటర్ కుదర అన్నా కానీ అట్లీస్ట్ కుదుర్ల వరకు అయినా మనం డ్రింక్ చేసే వాటర్ 1 లీటర్ అయినా పర్లేదు, ½ లీటర్ పర్లేదు, రూట్స్ వరకు అది ఆ వాటర్ వాడుకుంటూ అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్ తీసుకోవచ్చు. 3 నెలలు దాటింది, 4 నెలలు దాటింది, నాకు హెయిర్ ఫాల్ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు, అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయ్యి సీరమ్స్ కానీ, విటమిన్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ, లేదంటే ఏదన్నా ఇంప్రాపర్ విటమిన్స్ ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, లేదంటే విటమిన్ డెఫిషియన్సీలో B12 విటమిన్ 1 చెక్ చేసుకోవచ్చు, ఐరన్ చెక్ చేసుకోవచ్చు, కాల్షియం చెక్ చేసుకోవచ్చు, వైటమిన్ D డెఫిషియన్సీ చెక్ చేసుకోవచ్చు, అలా జింక్ డెఫిషియన్సీ చెక్ చేసుకోవచ్చు. బాగా డెఫిషియన్సీ ఉంటే సిరప్సో, టాబ్లెట్సో, ఇంజెక్షన్సో లేదా డైటో తీసుకోండి. మన ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటే 3 to 4 months తర్వాత ఆ హెయిర్ ఫాల్ రిఫ్లెక్ట్ అవుతుంది. 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, న్యాచురల్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, న్యూట్రిషన్, మన ప్రిస్క్రిప్షన్తో కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ కాలేదు అనుకుంటే అప్పుడు PRP లేదంటే మీజోథెరపీ అంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ వస్తాయి, అవి తీసుకోవడము. కంపల్సరీ ఒక స్కిన్ డాక్టర్ దగ్గరే తీసుకోవాలి. అందరు డాక్టర్లు హెయిర్ డాక్టర్లు కాదు. సో ఒక సైకిల్ లేదంటే మ్యాక్సిమం 2 cyclesలో ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళు PRPలు చూసాం ఏ డాక్టర్ చుట్టూ తిరగకండి, ఎందుకంటే అది మీకు హెల్ప్ కావట్లేదు. ప్రోడక్ట్స్, లైఫ్ స్టైల్ అండ్ డైట్ వాడుకుంటూ, లేదు బాళ్ళైపోతే ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా లేదా మీరు డెసిషన్ తీసుకొని ఆ హెయిర్ని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉన్న హెయిర్ కాపాడుకొని ఉన్నవి త్వరగా పోకుండా చూసుకోవచ్చు. జుట్టు పలచబడడానికి పోషకాల లేమితో పాటు హార్మోన్ల చిక్కులు, ఇతరత్ర జబ్బులు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక చికాకులు ఇవన్నీ కారణాలే. వీటిని చక్కదిద్దుకుంటే జుట్టు రాలడాన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఇప్పటికే బట్టతల మొదలైపోయినా, బట్టతల ఛాయలు కనిపిస్తున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కపైన చిటికెడు సైంధవ లవణాన్ని చల్లుకుని నమలడాన్ని అలవాటు చేసుకోండి. ఇది జీర్ణక్రియకు కారణమయ్యే జఠరాగ్నిని బాగా పెంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా శరీరానికి వంటబట్టేలా చేస్తుంది.